ఓకే సార్. హలో సార్. హలో సార్. పరిణామ లగ్న చక్రం చెప్తున్నాం. అవునా? హలో, చెప్పండి సార్. కాలపురుష కుండల చక్రం ఎట్లా వేసేది మీకు తెలుసు. అంటే కాలపురుష కుండల సంవత్సరం మేష రాశి మొదటి సంవత్సరము, వృషభ రాశి 2వ సంవత్సరము, మిథున రాశి 3వ సంవత్సరము, కటక రాశి 4వ సంవత్సరము, 5వ సంవత్సరం సింహరాశి, 6వ సంవత్సరం కన్యా రాశి, 7వ సంవత్సరం దీన్ని పరిగెత్తున్న వయస్సు అని చెప్తాం మనం. సో ఈ వయసులో ఇప్పుడు సపోజు కాలపురుష కుండలి, ఇప్పుడు మనం దీన్ని 3 కుండలుగా విభజిద్దామని ఆలోచన. మనకి ద్రెక్కాణంలో మొదట 10 డిగ్రీలకి నారదముని పరిపాలిస్తారు. అంటే కాలపురుష కుండలలో మనకి మొదట 10 డిగ్రీలు తీసుకున్నాం అనుకోండి మేషరాశిలో, ఆ 10 డిగ్రీలకి ఎవరయ్యా అది అంటే నారద మహాముని. అప్పుడు మేష కుండలిని మనము నారద మహామునికి ఇస్తున్నాం. అంటే మేష మండలాన్ని నారద మహామునికి ఇస్తాం. అదేవిధంగా 10 నుంచి 20 డిగ్రీల వరకు మనము అగస్త్య మహాముని అంటాం. అగస్త్య మహాముని 3 భాగాలు చేస్తున్నాం. ఈ అగస్త్య మహాముని మనం సింహ మండలానికి ఇస్తాం. తర్వాత 20 నుంచి 30 డిగ్రీల వరకు దుర్వాస మహాముని ఇస్తాం. ఈ నారద మహామునిని దేవగణమని, దుర్వాస మహాముని, ఈ దుర్వాస మహామునికి 20 నుంచి 30 జరిపిస్తాం. అంటే దీన్ని మనం ద్రెక్కాణ చాట్ తయారు చేయడానికి వాడతాం. దీనిని మనం ఏ విధంగా వాడుతున్నాము ఈ మ్యారేజెస్ కి చూపిస్తాం ఈ ద్రెక్కాణ చాట్ కోసం. ఇప్పుడు కాలపురుష కుండల నుంచి మనము కర్కాటక రాశి వరకు వేస్తే 36 సంవత్సరాలు, అంటే 36 నక్షత్ర పాదాలు ఉన్నాయి. అందువల్ల 36 సంవత్సరాలు అనుకుంటాం. ఇది ఒక మండలం, మేష మండలం. కాలపురుష కుండల నుంచి కటక రాశి వరకు, కాలపురుష కుండల నుంచి కటక రాశి వరకు అంటే దాంట్లో 9 సంవత్సరాలు మేషరాశిలో, తర్వాత వృషభ రాశిలో 9, తర్వాత 9, మొత్తం 3 9లు 4 9లు 36, 27 27 27 27 24 కాదు 27, 9 18 27. ఇదే విధంగా మళ్ళా సింహ మండలానికి కూడా రాయండి. 9 సింహ మండలానికి కూడా 9 ఉంది. 9 ఇయర్స్. ఇక్కడ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. దీన్ని మనిషి మండలం అంటాము, దాన్ని దేవ మండలం అంటాము. 9 18 ఇది మనిషి మండలం. ధనుర్మండలం వచ్చి రాక్షస మండలం. ఇది వచ్చేసి మనుష్య మండలం. మేష మండలం సింహ మండలాన్ని మనం మనుష్య మండలం, ధనుసు రాశి మండలం నుంచి మనం రాక్షస మండలం, మనుష్య మండలం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారికి 25వ సంవత్సరం మ్యారేజ్ జరిగింది. ఇందిరాగాంధీ గారికి 25వ సంవత్సరం మ్యారేజ్ జరిగింది. 25వ సంవత్సరం మనకి చక్రం ఎక్కడ పడుతుంది? ఏ నక్షత్ర పాదం? 25వ నక్షత్ర పాదం కాలపురుష కుండల్లో నుంచి చూసినప్పుడు మీకు అదేమ్మా 9 9 18 25 వచ్చేసి మీకు కాలపురుష కుండల నుంచి చెప్పండి పునర్వసు 1వ పాదం. దేవ మండలంలో చూస్తే పునర్వసు 1వ పాదం. అయితే మనిషి మండలంలో చూశారనుకో విశాఖ 1వ పాదం.
దేవమండలంలో మీకు పునర్వసు 1వ పాదం 25వ సంవత్సరం ఎక్కడ పడుతుంది? మేషరాశిలో పడుతుంది. అదే మనిషి మండలంలో చూసామనుకో విశాఖ 1వ పాదం. మనుష్య మండలం, మనుషులు కేటాయించింది సింహ మండలం అనుకుంటే ఈ మండలంలో విశాఖ 1వ పాదం అయిపోతుంది. విశాఖ 1వ పాదం. అప్పుడు దీన్ని లగ్నంగా చేసుకోండి. విశాఖ 1వ పాదాన్ని లగ్నంగా చేసుకోండి. అప్పుడేంటి? తులాలగ్నం. ఈ తులా లగ్నానికి మనం విశాఖ 1వ పాదం ఏడబడింది 25వ సంవత్సరం ఎక్కడ పడిందంటే మేషరాశిలో పడింది. మేషరాశికి అధిపతి ఎవరు? రాశ్యాధిపతి ఎవరు? డిస్పాజిటర్ ఎవరు? యజమాని ఎవరు? సో ఆ తర్వాత పూర్వట్టాది 1వ పాదం కూడా ఇక్కడే పడుతుంది. పునర్వసు 1వ పాదం పడుతుంది, విశాఖ 1వ పాదం పడుతుంది, మరియు పూర్వట్టాది అంటే పూర్వభద్ర అంటే అది రాక్షసిగణం కూడా అన్నే పడుతుంది. సో విశాఖం నుంచి చూస్తే 7వ అధిపతి ఎక్కడ ఉన్నాడు? చూడండి, మీరే చూడండి ఎంత సింపుల్ గా ఉందో. విశాఖ 1వ పాదం తులలో ఉంటుంది, పుట్టింది. ఇక్కడ నుంచి లగ్నం చేసి మీరు చూశారంటే 2, 7, 11. 1 మినిట్ మేడం. చెప్పండి సార్. ఎస్ మేడం. హలో సార్ చెప్పండి సార్. ఇది రాస్తున్నారు కదా. ఇప్పుడు విశాఖ 1వ పాదం ఇప్పుడు చూడండి 2కి 7కి అధిపతి ఎవరు? 2, 7 లార్డ్ ఎవరు మేడం? 2 and 7 లార్డ్ మేడం. మేషరాశి మేడం. మేషరాశి 2, 7 లార్డ్ మార్స్ మేడం. ఓకే. తులా లగ్నానికి సరే తులా లగ్నానికి దీనికి 2 and 7 లార్డ్స్ ఎక్కడున్నాడు? ఇప్పుడు 7th ప్లేస్ యాక్టివేట్ అయింది, 2nd ప్లేస్ యాక్టివేట్ అయింది, 11th లో కూర్చున్నాడు. ఎంత ఈజీగా ఉందో చూడండి. 2, 7, 11 సింహ మండలం నుంచి చూసుకున్నప్పుడు ఎక్కడున్నాడు కుజుడు? కనపడుతుంది మేడం? అదే సార్ కనిపిస్తుంది. మన తులా లగ్నానికి 2, 7, 11లో కూర్చున్నాడు. ఇది కుజుడు వచ్చేసి వివాహకారకుడు స్త్రీకి. 25వ సంవత్సరం పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా అనేది ఎంత ఇదిగా చేయొచ్చో చూడండి. ఇది అర్థమైందా మీకు? అంటే మన కాలపురుష కొండల నుంచి చక్రం వేసేటప్పుడు 25వ నక్షత్ర పాదం పునర్వసు 1 అనుకున్నాము. అదే శివ మండలాన్ని చేసేటప్పుడు విశాఖ 1వ పాదం అనుకుంది. ఈ పాద నక్షత్రం ఎక్కడ పడుతుందో చూసినాం. ఎక్కడ పడుతుంది? మేషరాశిలో పడుతుంది. అధిపతి 2కి 7కి అధిపతి అయ్యాడు తులా లగ్నానికి. సో లగ్నం అప్పుడు దీన్ని ఏమంటాం? ఈ తులా లగ్నం పరిణామ లగ్నం, సింహ మండలం యొక్క పరిణామ లగ్నం. ఇది కొత్తగా ఉందా? ఈజీగా ఉందా? ఈ విధంగా చూస్తాం. ఇప్పుడు మీరు నవాంశాలు చూసినా కూడా ఈ మార్స్ సన్ను అక్కడే ఉన్నారు. నవాంశ లగ్నం చూడండి మేడంది, ఇందిరా మేడంది ఎక్కడుంది? నవాంశ లగ్నానికి మార్స్ వచ్చేసి 6లో కూర్చున్నాడు, సన్ 6లో కూర్చున్నాడు. కానీ పడింది మాత్రం పాదం మాత్రం ఏడబడింది 2లో పడింది. పాదం ఎక్కడ పడింది? మేషరాశిలో పడింది. నవాంశ లగ్నానికి 2లో పాదం. నవాంశ లగ్నానికి 2లో పాదం కదా. మేషం టిక్ చేయండి. మేషం టిక్ చేయండి.
సో 7వ ప్రభు ఎవరు? బుధుడు. బుధుడు ఎక్కడున్నాడు? ఆ మేషరాశికి కరెక్ట్ గా 7వ ఇంట్లో కూర్చో ఉన్నాడు. 11వ ఇంటికి ఎవరు? శని. సో మేడంకి 2, 7, 11 ఈ స్థానాలను ఏ విధంగా కనెక్ట్ చేసాడు అని చూడకపోతే శని వచ్చి కేతుతో కూర్చో ఉన్నాడు, మార్స్ వచ్చి సన్తో కూర్చో ఉన్నాడు. ఏ విధంగా చూసినా కూడా 11వ ఇంటికి సంబంధాన్ని ఇవ్వలేదు. కానీ ఈ 159 వేసుకున్నాం అనుకోండి. 159 ఫ్రమ్ సెకండ్ హౌస్ జూపిటర్ చూస్తుంటాడు 9th హౌస్ ని. ఈ జూపిటర్ వచ్చి సాటర్న్ హౌస్ చూస్తుంటాడు. ఈ విధంగా మనం చూడొచ్చు. సరే, మా రామారావు చూస్తాం. ఇది అర్థమైంది మేడం? అర్థమైంది. రామారావు ఉందా? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావుకి 19వ సంవత్సరం జరిగింది పెళ్లి. కొంచెం చిన్న చేసుకుంటా. సో 19వ సంవత్సరం కాలచక్ర పుష్పంలో ఎక్కడ తాకుతుంది? 19వ సంవత్సరం ఎక్కడ తాకుతుంది? చెక్ చేయండి మేడం. 1, 2, 3, 13 స్టార్ట్. సో 19th వచ్చి తులలో రాదు. ఓకే, ఇప్పుడు లగ్నం 19th నక్షత్ర పాదం ఏమిటి? 19th 19వ నక్షత్ర పాదం ఏమిటి? 19వ నక్షత్ర పాదం 19th 19th నక్షత్ర పాదం ఏమిటి? మీరు చూసినారంటే అశ్విని 1వ పాదం నుంచి లెక్కేశారనుకోండి, 2 18 అయిపోతుంది. అప్పుడు మిథునంలో మొదటి పాదం ఏమిటి? మొదటిలో మృగశిర 3వ పాదం. మృగశిర 3వ పాదం. అప్పుడు సింహ మండలంలోంచి లెక్కేంటి? 19వ పాదం ఏమవుతుంది? చిత్ర 3వ పాదం. చిత్ర 3వ పాదం. అదే రాక్షస మండలంలోంచి లెక్కేసాం అనుకోండి, 3వ పాదం ఏమవుతుంది? ధనిష్ట 3వ పాదం. చిత్ర 3వ పాదం ఇక్కడ మేడం ఏడుంటుంది? తులలో ఉంటుంది. చిత్ర 3వ పాదం తులలో నుంచి తుల. చిత్ర 3వ పాదం. ధనిష్ట 3వ పాదం కుంభంలో స్టార్ట్ అవుతుంది. ధనిష్ట. సో ఈ పాదాలు 3వ పాదం అన్ని తులలోనే పడతాయి కదా? అవునా కదా? దైవ, మనుష, రాక్షస. ఈ 3 పాదాలు తులలోనే పడుతున్నాయి. ఈ తులలో పడినప్పుడు తులానికి అధిపతి ఎవరు? తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడు తులా లగ్నానికి ఎక్కడున్నాడు? సింహరాశి నుంచి పరిణామ లగ్నం. సింహరాశిలో నుంచి అంటే మనిషి పరిణామ లగ్నంగా తీసుకోండి. మీరు ఇది కూడా చూసుకోవచ్చు, మిథునం కూడా చేసుకోవచ్చు. మనం సింహరాశిని నుండి తీసుకున్న లగ్నం వచ్చేసి మనకి 19వ సంవత్సరం లగ్నం తుల అయింది. ఈ తుల అంటే మీకు ఎవరికైనా 18 నుంచి 27 వరకు పెళ్లి జరిగితే తులా లగ్నంగా తీసుకోవచ్చు, లేక మిథున లగ్నం తీసుకోవచ్చు, లేక కుంభ లగ్నం తీసుకోవచ్చు. ఇది దీని యొక్క ఉద్దేశం. ఈ 3 లగ్నాల నుంచి 2, 7, 11 తప్పనిసరిగా ఫుల్ఫిల్ కావాలి. 2, 7, 11 అనేది తప్పనిసరిగా ఫుల్ఫిల్ కావాలి. మెయిన్ గా డిస్పాజిటర్
ఆ రహస్యాధిపతి, ఆ ఇంటి యొక్క యజమాని ఈ దీని యొక్క ఇదిని ఇస్తాడు. ఇప్పుడు 12వ సంవత్సరం డిస్పాజిటర్ ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడు తులా లగ్నానికి 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో ఉన్నాడంటే ఏంటి? మేషరాశి. అప్పుడు మేషరాశి యొక్క అధిపతి కుజుడికి 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళుని ఈ వీనస్ పొజిటెడ్ ప్లానెట్ వచ్చి 2 ఇళ్లలో యాక్టివేట్ చేసినాడు. అంటే 2-7 యాక్టివేట్ అయింది. సరే, సన్ ఎక్కడున్నాడు? 11వ అధిపతి కదా సన్. సన్ వచ్చి 8వ ఇంట్లో కూర్చో ఉన్నాడు. సరే, నువ్వు వీనస్ టచ్ చేసావు కదా, ఆయన ఎక్కడ కూర్చున్నాడు? వీనస్ ఇంట్లో కూర్చున్నాడు కదా. అప్పుడు వీనస్ కి ఏమేమి సంబంధాలు వచ్చాయి? మేషరాశి సంబంధం వచ్చింది, వృశ్చిక రాశి సంబంధం వచ్చింది, మరియు సింహరాశి సంబంధం వచ్చింది. అప్పుడు ఆయనకి మ్యారేజ్ అయింది. ఇది బాగా అర్థమైంది మేడం? చెప్పండి లాస్ట్ పాయింట్. శుక్రుడు మేషరాశిలో కూర్చున్న దాని వల్ల శుక్రుడు యొక్క 2 ఇళ్ళు యాక్టివేట్ అయింది. కుజుడి యొక్క 2 ఇళ్ళు. కుజుడి యొక్క 2 ఇళ్ళు. శుక్రుడు ఉండే గ్రహాలు కూడా యాక్టివేట్ అయినట్టే. ఓకే. శుక్రుడి ఇంట్లో సన్ ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. అప్పుడు సూర్యుడు కూడా యాక్టివేట్ అయినాడు. ఓకే. అక్కడ రాహు వేరే ఉన్నాడు. సన్ అంటే రాహుని యాక్టివేట్ చేసినాడు. లేదు, శుక్రుడి నుంచి 1/9 తీసుకున్నారు అనుకోండి, 11 టచ్ చేస్తుందా? అవును సార్. ఆ విధంగా కూడా 11 యాక్టివేట్. అంటే 2, 7, 11 కనెక్షన్ వచ్చింది. శుక్రుడికి 1/9 తీసుకోవచ్చా? అవును సార్. ఇది అర్థమైందా? అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. అభ్యాసం చేస్తే అట్లా చూస్తానే మనం ఈజీగా చెప్పచ్చు అనే దానికోసం ఇప్పుడు ఇది పట్టుకొని చేస్తాం. రాజీవ్ గాంధీ చూద్దామా? పైన రాజీవ్ గాంధీ ఉన్నారు. అలాగే సార్. రాజీవ్ గాంధీ గారికి 24వ సంవత్సరం పెళ్ళైంది. 24వ సంవత్సరం అంటే ఏమిటి? ఆరుద్ర 4వ పాదం, 24th ఇయర్, ఆరుద్ర 4వ పాదం. అదేవిధంగా స్వాతి 4వ పాదం. ఆరుద్ర 1, 2, 3, 4. సో 4వ పాదం 24వ పాదం. ఆరుద్ర 4వ పాదం, స్వాతి 4వ పాదం, 24వ పాదం నేను చెప్పేది. మరియు శతభిష 4వ పాదం. శతభిష 4వ పాదం. ఇప్పుడు అర్థమైందా? ఈ పాదము ఎక్కడ పడుతుంది, ఎక్కడ టచ్ చేస్తుంది? స్వాతి 4వ పాదం సోల్ పాయింట్ ఎక్కడ పడుతుంది? సోల్ పాయింట్ ఎక్కడ పడుతుంది మేడం? ఇక్కడ. ఎక్కడ పడుతుంది? ఆరుద్ర 4వ పాదం ఇక్కడ. మీనరాశిలో పడుతుంది. సో మీనరాశికి ప్రభు ఎవరు? మీనరాశి యొక్క ప్రభు ఎవరు? గురువు. గురువు ఎక్కడున్నాడు? గురువు ఎక్కడున్నాడు? గురువు నుంచి 1/9 రాయండి. సో తులా లగ్నానికి 7వ ఇల్లు మరియు 11వ ఇల్లు కనెక్టివిటీ వచ్చిందా?
తులాలగ్నమునకు ఒకటో ఇల్లు మరియు 11వ ఇల్లు కనెక్టివిటీ వచ్చిందా? వచ్చింది సార్. సోల్ పాయింట్ 2వ ఇంటిని టచ్ చేస్తున్నదా? అవును సార్. సోల్ పాయింట్ 1 పాయింట్, సోల్ పాయింట్ లో నుంచి చూశారనుకో 159, ఉమ్. సోల్ పాయింట్ లోంచి 159 చూడండి. రెండో ఇల్లుకి సంబంధం వచ్చిందా? చూడండి, ఈ సోల్ పాయింట్ రెండో ఇంటికి సంబంధించింది మ్యారేజ్ జరిగింది. ఇప్పుడు మీకు ఇది స్పష్టంగా అర్థమైంది అనుకుంటా. సోల్ పాయింట్ కి రెండో ఇల్లు ఎలా వచ్చింది సంబంధం? సోల్ పాయింట్ లోంచి 159 లో సెకండ్ పాయింట్ టచ్ అయిందా లేదా తులా లగ్నానికి? ఓకే ఓకే, ఆహా సర్లే, ఓకే. కాలేదా? సోల్ పాయింట్ మార్క్స్ సెకండ్ వచ్చి హౌస్ లేక సోల్ పాయింట్ 7వ ఇంట్లో ఉన్నాడు. లేదు, 7వ లేదు, నువ్వు ఈ విధంగా కూడా తీసుకోండి. సోల్ పాయింట్ ఇంటి 7th హౌస్ యాక్టివేట్ అవుతుందా లేదా? సోల్ పాయింట్ నుంచి 7th హౌస్. 7th. అంటే దీని వల్ల అది కూడా యాక్టివేట్ అవుతుంది ఆబ్వియస్ గా. ఇది లేదు అట్ట కాదు, రాశి and సోల్ పాయింట్ 7th తీసుకోండి అంట. ఇది డైరెక్ట్ కనపడుతుంది కదా. 159 ఒకటి, సోల్ పాయింట్ 7th లో మ్యాథ్స్ కూర్చో ఉన్నాడు కదా. ఓకే ఓకే, డైరెక్ట్ గా ఇట్లాగా సోల్ పాయింట్ టు 7th. సోల్ పాయింట్ కి సోల్ పాయింట్ కి 7th హౌస్. సోల్ పాయింట్ కి ఓకే. ఈ సోల్ పాయింట్ ఇది అక్కడ మార్క్స్ కూర్చున్నాడు. ఇప్పుడు మనం సోల్ పాయింట్ చెప్పింది D9 తర్వాత సోల్ పాయింట్ కూడా 7th లార్డ్ 7th లో కూర్చున్నాడు కదా. ఓకే, 7th ని మనం యాక్టివేట్ చేశాడు. ఈ సోల్ పాయింట్ 7th లార్డ్ బుధుడు లవ్ కి మ్యారేజ్ కారకుడు కదా. అవును సార్, అర్థమైంది సార్. సో ఇది లవ్ మ్యారేజ్ అని బాగా కరెక్ట్ గా తెలుస్తుందా? అట్లా. సో మనకి పురుషుడికి వివాహానికి కారకుడు ఎవరయ్యా అంటే శుక్రుడు. శుక్రుడు ఎక్కడ కూర్చోన్నాడో అక్కడి నుంచి 159 రాసుకున్నారు అనుకోండి, అది ఒక ఆ శుక్రుడితో ఉండే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పాయింట్లు టచ్ అయ్యేటప్పుడు కాలచక్ర కాలపురుషుకుండు చక్రం మీకు మ్యారేజ్ అనేది ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతాయి అనేది మనం స్పష్టంగా చెప్పడం అవుతుందా? శుక్రుడికి 159 చూసుకొని ఆ పాయింట్ టచ్ చేస్తూ పురుషుడికి, అదేవిధంగా స్త్రీకి మార్స్ ఎక్కడ కూర్చున్నాడో ఆ మార్స్ కి 159 పాయింట్స్ టచ్ చేస్తూ ఆ మార్స్ తో కూర్చున్న గ్రహాలు ఏమిటో ఆ గ్రహాల హౌసెస్ తోటి టచ్ అయినప్పుడు మ్యారేజ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈ విధంగా మనం లగ్నం చూసామా, ఇక్కడ ఓన్లీ గ్రహాలు నుంచి చెప్పగలదు. ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ జీవరహస్యం బోధపడుతుంది. అవును సార్. తర్వాత ఇంకేం చేద్దాం, మన యొక్క ఎగ్జాంపుల్ సెట్కి వెళ్దాము. రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ ఇదే కదా. D1 తాలూకా లగ్నం తీసుకున్నా, D9 తాలూకా సోల్ పాయింట్స్ లగ్నాలుగా తీసుకున్నా, ఆల్ త్రీ పాదాస్ కి కనెక్ట్ అవుతుంది. నక్షత్ర బర్త్ ప్లేస్ ఒక చాట్ పెట్టండి చూడండి టాప్ లో, దాన్ని చూపించండి. ఒకవేళ కొందరికి ఏదైనా జ్ఞాపకం ఉంటే టాప్ లో ఉంది చూడండి ఒక చాట్ పైన, టాప్ స్టార్టింగ్ టాప్ లో స్టార్టింగ్ లో దాని ముందు ఇంకా ముందు వీటన్నిటికి ముందు ఫస్ట్ అన్నిటికి ముందు ఇది మీరు ఏ నక్షత్రం ఎక్కడ ఉంది, ఏ నక్షత్రం ఎక్కడ పుట్టింది, ఇది స్థిరం, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అశ్వని, భరణి, కృతిక, పాదు, మేషం, అది గుర్తుపెట్టు. అశ్వతం అట్లా చదువుకోవాలి.
కృతిక త్రయో అంటే మూడు కృతికా పాదాలు. రోహిణి, మృగశిర, వృషభం. ది బేసిక్ ఆఫ్ మన యొక్క నాడి అంటే ఈ నరాలు ఎక్కడ మారినా కాదు, మారిందనుకో విషయమే కూలిపోదు. అంతేగా. ఇది ఈ నాడి సిద్ధాంతం అనేది ఇది మనం నక్షత్ర పాదంతో సైకిల్ తయారు చేస్తున్నాం. ఇదే భృగు సైకిల్ పద్ధతి అన్నారు. నక్షత్ర పాద సైకిల్ ఇది. యాక్చువల్ గా నక్షత్ర పాదాలతో నడిచే సైకిల్ ఇది మనిషి యొక్క జీవితం. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క సంవత్సరం ఇట్లా పోతుంది. ఇది స్పేస్ ని మనం ఈ విధంగా వెడగొట్టుకుంటాం. ఇది కంటిన్యూస్ చక్రాలు. డిస్కంటిన్యూస్ చక్రాల్లో వచ్చినప్పుడు 2.5 డిగ్రీ మనిషికి 1 సంవత్సరం. కంటిన్యూస్ చక్రాలు వచ్చినప్పుడు 1 సంవత్సరానికి 3 డిగ్రీల 20 నిమిషాలు అవుతుంది. డిస్కంటిన్యూస్ చక్రాలు వచ్చినప్పుడు 1 సంవత్సరానికి 2.5 డిగ్రీ అంటే 12 × 2.5 30 డిగ్రీ. అప్పుడు ఒక రాశిలో 12 సంవత్సరాలు. కంటిన్యూస్ చక్రం వచ్చినప్పుడు ఒక రాశిలో 9 సంవత్సరములు. ఈ విధంగా మీరు విభాగం చేసి డివిజన్స్ చేసి చూసినారంటే, మీ వర్గాలు చేసి చూసినారంటే, వర్గము అంటే మీరు ఏం చేస్తున్నారు, దాని యొక్క డెన్సిటీ పెంచుతున్నారు. డెన్సిటీ అంటే ఏమిటి? సాంద్రత. ఆ సాంద్రతను పెంచే కొంది మీ యొక్క దాని యొక్క గట్టితనం బాగుంది. ఆ గట్టితనాన్ని మీరు నిరూపించవచ్చు. మ్యారేజ్ గట్టితనం కానీ ఈ యొక్క ఏదైనా ఒక డెస్టినీ ఏ విధంగా డిఫైన్ అయింది అనేది మనం ఈజీగా కనుగొనవచ్చు. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ బేసిక్స్ ని మెమరైజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి, రిమెంబర్. సో బై హార్ట్ చేయండి. ఇంత మెమరైజ్ చేస్తే అంత సుఖంగా మనము ఫలిత జ్యోతిష్యం కాదు, దృఢం చేయొచ్చు. జ్యోతిని మనం దృఢంగా చెప్పొచ్చు. జ్యోతిషం వేరే, జ్యోతిడం వేరే. దృఢం చేసేది జ్యోతిడం. జ్యోతిష్యం అనేది పైనానికి కాంతి ఉంది, ఫేవరబుల్ గా ఉంది, అనుకూలంగా ఉంది, ఒక సంభావిత తీరంలో ప్రతిపాదిస్తుంది. జ్యోతిడం అప్పుడు కాదు. జ్యోతిడం అనేది ఒక డెస్టినీ రూట్స్ ను ప్రతిపాదిస్తుంది. జ్యోతిష్యం అనేది ఒక సంభావిత నియమాలని ప్రతిపాదిస్తుంది. అనుకూలం అని చెప్తుంది. జరగవచ్చు, జరగకపోవచ్చు. 100% గ్యారంటీ కాదు. అచ్చు బొమ్మ ఆ స్టైల్లో జ్యోతిష్యం ఉంటుంది. జ్యోతిడం అనేది ఖచ్చితాన్ని, దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ మేడం. నెక్స్ట్ ఇది ఏ విధంగా ఉంది, దీని యొక్క ఇది చూడండి. మీరు ఎంత అందంగా వస్తుంది. ఈ రూలింగ్ ప్లానెట్స్ ని గుర్తుపెట్టుకోవటం చేయటంలో మీకు ఈ శోభతనం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసే కొద్ది మీరు చాలా కొత్త విషయాలు నాకు నేను తెలిసిన కొన్ని చెప్తున్నాను. నాకు తెలియని మీరు ఎన్నో కనిపెట్టచ్చు. నెక్స్ట్ మేడం చెప్పగలదామా? సార్ ఇది ఒక 10 minutes లో అయిపోతుంది. మళ్ళీ కనెక్ట్ చేస్తాను. అంటే అయిపోతే కనెక్ట్ చేస్తాను. ఇంకో 10 minutes లో చూపిస్తుంది. ఎంత టైం ఇంకా 6 minutes ఉంది. ఇంకా 6 minutes ఉంది. అదే మనకి 13 నుంచి మహాత్మా గాంధీ చాటించారంటే ఆయన 13వ సంవత్సరం పెళ్లి అయింది. ఓకే. మహాత్మా గాంధీ చాట్ ఉందా లేదా? చూస్తాను సార్, ఉందో లేదో. మీ దాంట్లో ఉండదు అనుకుంటా. ఇది తను పెట్టింది కదా, వాట్సాప్ లో ఉంటుంది. గాయత్రి తను ఎక్కడ బయటకు వెళ్ళింది. దాంట్లో ఉండదు. మీ యొక్క వాట్సాప్ లో ఉంటుంది. మీ యొక్క వాట్సాప్ లో. ఓకే. అది ఓపెన్ చేయగలరా? చేయను కాదు, చేస్తాను. సరే 51, 52 చేసేద్దాం. చేద్దామా? అది తర్వాత 51 చూడండి. అది 21వ సంవత్సరం. ఇందులోనా? మీరు ఇందులో పెట్టారా? మీ దాంట్లో మీ వాట్సాప్ లో ఉంటుంది. మహాత్మా గాంధీ.
దీంట్లో సరే. మీ యొక్క అది వద్దులే 51 చేయండి. 51కి వచ్చేది 51 రాదు. ఆ, 51 చూడండి, ఇది ఒక చార్ట్. ఈ 21వ సంవత్సరం పెళ్ళయింది. ఇప్పుడు 21 అంటే ఎక్కడ వస్తుంది? 21 అంటే ధనుసు రాశ, చక్రకుండలి. చక్రం వచ్చి 21 ధనుసు రాశిలో పడుతుందా? ధనుసు రాశిలో ఏముంటుంది? ఆరుద్ర 1వ పాదం అవుతుందా? 21వ నక్షత్ర పాదం. ఆరుద్ర 1వ పాదం, స్వాతి 1వ పాదం మరియు శతభిష 1వ పాదం. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి 159 కొట్టండి. ధనుసు నుంచి 15. ఇప్పుడు తులా లగ్నం రాసుకోండి. మనం అనుకున్నాం కదా 18 నుంచి 27 వరకు తులా లగ్నం. 18 అంటున్నా, 19 నుంచి 19 to 27 years తులా లగ్నం. నో మేడం, తులా లగ్నం. సారీ, ఆర్ మిథున లగ్నం. ఇప్పుడే ఎన్టీ రామారావు చార్ట్ చూసాంగా. ఓకే 19 to తులా లగ్నం. సో ఇప్పుడు 7వ స్థానం టచ్ అయిందా? ఆరుద్ర 1 స్వాతి 11 ఎట్లా ఉన్నాడా రాహువు. ఇప్పుడు ఈ డిస్పాజిట్ గురువు పోయి శనితో కూర్చున్నాడు, అంటే కర్మ ఇది చేయాలనే ఒక కాన్సెప్ట్. సో చూడండి, వీనస్ వచ్చి అక్కడ కూర్చున్నాడు, రాహు ఇక్కడ ఉన్నాడు, మార్స్ వచ్చి ఈ నక్షత్రానికి 7వ ఇంట్లో ఉన్నాడు. సోల్ పాయింట్ కి 7th హౌస్ మార్స్. ఎట్లా ఉంది కనెక్షన్? ఎక్సలెంట్. ఇది మనం దృఢపరచవలసిన నియమము. ఇది మనం చేయాల్సిన, చూడవలసిన అంశము. నెక్స్ట్ చూద్దాం. 52 చేసి వచ్చేస్తాం. ఓకే. 52 మీకు 27th ఇయర్. 27th ఇయర్ ఎక్కడ? తులా లగ్నమే. ఎక్కడ పడుతుంది? మిథునంలో పడుతుంది. నక్షత్ర పాదం ఏమిటి? విశాఖ 3వ పాదం లేదా పునర్వసు 3వ పాదం లేదా పూర్వభద్ర 3వ పాదం. పునర్వసు 3వ పాదము, విశాఖ 3వ పాదము, పూర్వభద్ర 3వ పాదం. అయిందా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఏమన్నాడు? బుధుడు ఉన్నాడు. కలిసిందేది. సో ఇక్కడ మార్స్ కూర్చున్నాడా? 27 లాట్ కూర్చున్నాడా? 11th లాట్ కూర్చున్నాడా? 27, 11th లాట్స్ అందరు ఎక్కడే కూర్చున్నారా? పని అయిపోయిందా? ఎంత ఈజీగా ఉందో చూసారా? ఎంత ఈజీగా ఉందో చూసినారా? మీరు కావాలంటే మిథునాన్ని కూడా లగ్నంగా చేసుకుంటారు. సార్ అయిపోయింది టైం. చాలా గుడ్, ఎక్సలెంట్. మీరు దీన్ని పెట్టండి, చూసిన తర్వాత దీని ముందు పోస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఎట్లా చేద్దాం చూస్తాం. కంటిన్యూ చేద్దామా ఇంకో గంట?